గుడ్లు పడకుండా నోట్ తీయాలి. 500 500 ఇస్తా. ఓకే ఇటు వచ్చేయి. తీస్తావా? పడితే నీ 500 నాకే. అయిపోయింది. 500 పోయింది. నెక్స్ట్ రేపు ఇట్టు నువ్వా రా రా రా. ఇగో నువ్వు ట్రై చేస్తావు కదా, నీ డబ్బులు అవి తీస్తావా? చూస్తా ఎట్లా తీస్తావు. పెట్టు నీ 500 ఇరా. 500కి నీకు 1000 ఇస్తారా? గుడ్లు పడకుండా తీయాలి. తీరా. ఏం చెప్తావు? ట్రిక్కా ఇటు కరెక్ట్ మధ్యలోకి వచ్చి ట్రై చేయి. ఎట్లా తీస్తావు తీ చూస్తా నేను కూడా. గుడ్లు కాదురా పడేసేది, నోటు తీయాలి. గుడ్లు పడకుండా నోటు తీయాలి. వీడేదో పెద్ద ప్లాన్ చేసినట్టు చెప్తాను కానీ చూద్దాం ఏమవుతుందో. అరే తీ చూసుడు ఎందుకు, గుడ్లు పడద్దు నోటు తీయాలి. వీడు గుడ్డుని తీస్తాడు చూడు. వీడి తీ చెత్తనే తీసేస్తావా? తీరా. అయిపోయింది. అరే ఇది నాది ఆల్రెడీ ఇచ్చేసినావా? అరే సర్లే 500 చూస్తా. నోటు గుడ్లు పడకుండా నడు తీయాలి సరేనా? చూస్తా. సింపుల్ అది, మీరు ఎవరు తీయలేకపోతారు. చూస్తా. తీస్తావా కన్ఫామ్గా? పడితే మరి మీరు ఆల్రెడీ 1000 వచ్చినాయి. జాగ్రత్త, మరి ట్రిక్ ఉంటుంది, కరెక్ట్ ఆలోచించండి. గుడ్లు పడద్దు, పడితే మాత్రం అయిపోయినట్టే. గుడ్డు తింటావా? పోయింది పాపం బిట్టు వాళ్ళవుతుందా. నువ్వు కూడానా? ఇది 500. ఓకే తీస్తావా? ఆల్రెడీ ఇద్దరిది వేయింది, మరి ఆలోచించుకో. 500 పోతుంది మరి. సాయంత్రానికి పనికి వస్తుంది, ఆలోచించుకో మరి పోతుంది. సరే తీస్తాడు. సరే నోటు పడకుండా తీయాలి. సారీ గుడ్డు పడకుండా నోటు తీయాలి. ఎట్లా తీస్తుంది? పాపం సాయంత్రం డబ్బులన్నీ బొక్క అయిపోయినాయి. క్యాచ్ అవుట్. సరే నీకు ఇంకోసారి ట్రై అవుతుందా? ట్రై చేసుకో. ట్రై చేసుకో. ఇంకొక ఛాన్స్ ఇచ్చిన. మెల్లగా ఆగు, ఆలోచించుకో. మరి దానికి ఒక ట్రిక్ ఉంటుంది. ఏదైనా ట్రిక్ ఉన్నదా ఆలోచించుకో. నీ మైండ్లో ఏమైనా వస్తుందా? ట్రింగ్ అయిపోయింది పో. ఆహా అందరు అయిపోయిలా. ఇంత సింపుల్ రా ఇది. తీస్తారా? నేను సరేరా. సరేనా? సింపుల్ ఇది, ఎవరు తీయలేదు. ఇంత సింపుల్ తెలుసా ఇది? ఎవరు చూడండి. ఆబ్రకదాబ్రా గిలి డబ్బులు మొత్తం వీనికి పోతాయి. సింపుల్ రా ఇది, సింపుల్. ఆబ్రకదాబ్రా గుడ్లు అక్కడ ఆగిపోవాలి, నోట్ నా చేతుల్లోకి వచ్చేయాలి. ఆబ్రకదాబ్రా చూస్తావారా? ఇంకొక ఛాన్స్ సారీ. డబ్బులు మొత్తం పోయింది. మళ్ళీ నాది నేను తీసుకుంటా. రే ఇంకో ఛాన్స్ ఇది. సరే సగమైనా మరి. సరే వస్తుంది ఇప్పుడు చూడు. సగం తీసుకుంటా. నీ అనవసరంగా ఒక్క ఒప్పుకొని. ఆబ్రకదాబ్రా అది తర్వాత పడ్డది. సగం ఇచ్చే. ఈయనకి అనవసరంగా